హాయ్ హలో నమస్తే, నేను మీ సతీష్. సో తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజెంట్. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో ఇది ప్రజాపాలన. సో ప్రజలారా, దయచేసి ఈ వీడియోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే ముఖ్యమంత్రి దగ్గరికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి, సో ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సో ఎందుకంటే ఇది దేనికి సంబంధించిందంటే ల్యాండ్ ఇష్యూస్. సో గతంలో కేసీఆర్ చేసిన ఈ ధరణి వల్ల చాలా ల్యాండ్ ఇష్యూస్, సో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ధరణిలో చాలా అవకతవకలు జరిగినాయి. ధరణి వల్ల చాలా పెద్ద పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది. సో అందువల్లనే జనాలు కూడా ఆలోచించారు. సో నిజంగానే ధరణిలో ఇన్ని అవకతవకలు ఉన్నాయా లేవా, సో అసలు ధరణిలో ఏం జరుగుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, భూమాత తీసుకొచ్చి ప్రక్షాళన చేస్తాం పెద్ద ఎత్తున అని చెప్పింది. సో పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణలో ప్రజలు ఎక్కువ ఇబ్బంది దేని గురించి పడుతున్నారు అంటే ల్యాండ్ ఇష్యూ. ఎందుకంటే ల్యాండ్లో చాలా రేట్లు పెరిగినాయి. సో 100 కోట్లకు పోయేంత తెలంగాణలో 100 కోట్లకు పోయేంత స్థితికి ఇప్పుడు ల్యాండ్లు వచ్చినాయి. కాబట్టి సో ఎవరైతే ఈ బాధితులు ఉంటారో, అంటే అసలు చాలా బీద కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి తెలియదు ఈ ఆన్లైన్ అంటే ఏంది, ఇట్లాంటి విషయాలు కూడా కొన్ని తెలియదు. సో ధరణి వచ్చినప్పుడు కొంతమందికి పట్టాలు చేసుకోని వాళ్ళు ఉన్నారు. సో అవి ధరణిలో ఎక్కలేదు. కొంతమంది పైసలు ఇచ్చి కూడా వేరే వాళ్ళ భూమిని ధరణిలో ఎక్కించుకోవడం జరిగింది. సో అట్లా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన ప్రజా పాలన, సో అక్కడ కూడా అప్లికేషన్లు, వందలాది అప్లికేషన్లు, లక్షలాది అప్లికేషన్లు కూడా ఈ ధరణికి సంబంధించి, ఈ ల్యాండ్కి సంబంధించిన అప్లికేషన్లు అయితే వస్తూ ఉన్నాయి. సో ప్రభుత్వం ఇప్పటికే రుణమాఫీ రిలీజ్ చేసింది. సో ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం. గతంలో జరిగినట్టు కాకుండా ప్రజల కొరకు కొంచెం ఆలోచించవలసిందిగా సో రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు పేద ప్రజలు. సో ఈ ల్యాండ్ ఇష్యూల మీద కూడా, ల్యాండ్కి సంబంధించిన ఇష్యూల మీద ఫోకస్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే నా దగ్గరికి ఒక బాధితుడు వచ్చిండు, నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు. సో గతంలో గువ్వల బాలరాజు, సో ఈయన దీంట్లో హస్తం ఉందని తెలుస్తూ ఉన్నది. సో ఎస్ఐ గారు కూడా దీనికి సంబంధించి, అసలు ఎస్ఐకి ఏం సంబంధం అండి ఈ భూమికి సంబంధించి? సో సంబంధం లేని విషయాలల్లో ఎస్ఐ గారు తలదూర్చడం, సో ఆ ఎస్ఐకి గువ్వల బాలరాజు ఫోన్ చేయడం, మళ్ళీ ఈయన ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే, మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే నువ్వు ఎట్లా ఆ ఇష్యూలో పాల్గొంటావు అని చెప్పి ఆయనకు ఎస్ఐకి మందలించడంతో మళ్ళీ వెనక్కి తగ్గిన విషయం చెప్తా ఉన్నారు. సో తెలుసుకుందాం అసలు ఈయన ప్రాబ్లం ఏంది. నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? నాగర్ కర్నూలు డిస్టిక్ వంగూరు మండలం డిండి చింతపల్లి. సో ఏంది మీ ప్రాబ్లం ఏంది అసలు? ల్యాండ్. సో ఏం జరిగింది అసలు? మేము కొనుక్కున్నాము, పొజిషన్లో ఉన్నాము. అప్పుడు 40 ఏళ్ళ పొజిషన్లో ఉన్నాము. భూపక్షాల కంటే ముందు ఒక విఆర్ఓకి ఇస్తే పట్టా అయిందని మోసం చేశాడు. అట్లా మా వాళ్ళకి తెలియక అట్లే పెట్టుకున్నారు. ఎంత ఇప్పుడు పాస్బుక్లో ఎంట్రీ అయిందో చూసుకోలేదు. మళ్ళీ ఎమ్మడే ఒక 2 ఇయర్స్లో భూపక్షాలన జరిగినప్పుడు కూడా మాకు అవకాశం వచ్చింది. అయితే మేము కలెక్టర్ కాడ పెట్టేసరికి బి కేటగిరీలో పెట్టామని ఒక ఆపిరు. పాస్బుక్ ఇష్యూ చేసినప్పుడు పిలుస్తామని కూడా చెప్పారు ఎంఆర్ఓ. చేసి వాళ్ళని ఇద్దరిని పిలిపించి పాస్బుక్ ఇష్యూ చేద్దాంలే అని చెప్పారు. మళ్ళీ మేము తిరుగుతూనే ఉన్నాం, మేము చేస్తామయ్యా. ఎప్పటి నుంచి ఈ సమస్య మీకు? నాకు 2017 నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పటికీ కలెక్టర్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ తిరిగినా కానీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తేనే, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వస్తేనే ఎంఆర్ఓ చేస్తాడు అంటాడు. ఎంఆర్ఓ దగ్గరికి వస్తే నాకు చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకు ఆన్లైన్లో ఎక్కింది కాబట్టి, పొజిషన్లో ఉన్నావు కాబట్టి మేము రికార్డు పరంగా చూస్తాం కాబట్టి రికార్డు నీకు లేదు, మరి ఎక్కడికి పోయిందో మాకు తెలియదు అని వాళ్ళు అంటారు. అసలు ఈ భూమి అంటే మీకు ఎట్లా వచ్చింది? అంటే మీ వారసత్వం మా తాతది, మా డాడీకి, మీ నాన్నకు వచ్చింది. సో ఇప్పుడు ఈ దీనికి సంబంధించి సో మీకు వారసత్వం అంటారు. సో వారసత్వంతో వచ్చింది కాబట్టి మీకు చెందాలి. సో ఎట్లా మరి వేరే వాళ్ళ పేరు మీదకి పోయింది? అది విఆర్ఓ అమ్రిల్ అనే క్యాండిడేట్ ఓకే రికార్డులో చేశాడు. ఓకే. మాకు పట్టా ఎక్కించినట్టు చేసి వాళ్ళకి పట్టా చేశారు. మాకు అన్యాయం 6 ఇయర్స్ నుంచి తిరిగినా అన్యాయం పెరగలేదు. సో ఇట్లా
ఎంఆర్ఓ గారు గతంలో ఇది ధరణి వచ్చినప్పుడు సో ధరణి వచ్చినప్పుడు ఏం జరిగిందని అంటే వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు ఆల్రెడీ, అంటే అంతకుముందు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ధరణి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళు అప్లికేషన్ పెట్టినారు. కలెక్టర్ గారు కూడా మీకు పిలిచి మిమ్మల్ని చేపిస్తామన్నారు. అట్నుంచి ఎంఆర్ఓ గారు అమ్ముడు పోయిరా మరి వాళ్ళతో కుమ్మక్కయ్యరా తెలీదు. బట్ ఆ ఎంఆర్ఓ ఏం చేసిండంటే వీళ్ళ పేరు మీద ఉన్న భూమిని వాళ్ళకు పట్టా వేసి ఇచ్చిండు. సో అప్పటి నుంచి వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు. సో అప్పటికి కూడా కొన్ని డాక్యుమెంట్లు అయితే తీసుకొచ్చిండు అన్న, చూద్దాం. వాళ్ళకు రైతు బంధు డబ్బులు కూడా ఆపాను. సో ఇదేందన్న ఈ డాక్యుమెంట్ ఏంటి? ఇదా ఎంఆర్ఓ పొజిషన్ మీద ఉన్నట్టుగా సర్టిఫికేట్ ఇచ్చాడు. సో ఈ 40 ఏళ్ల నుంచి కూడా ఈ ల్యాండ్ ఎవరైతే ఉన్నారో ఆ ల్యాండ్ మీద వీళ్ళే కబ్జాదారులుగా ఉన్నారు, వీళ్ళే ఉన్నారు. బట్ పట్టా మాత్రం వాళ్ళ పేరు మీదకి ఆ ఎంఆర్ఓ వేసిండు. సో వీళ్ళకి న్యాయం జరుగుతలే అని చెప్పి ఈడి దాకా వచ్చిండు, నాగర్కల్ నుంచి మన దాకా వచ్చిండు. సో ఇదైతే మీరు చూడొచ్చు, ఎంఆర్ఓ వారికి లెటర్ పెట్టిరు. సో పంచనామా కూడా వేసి ఇచ్చిండు. సో వాళ్ళు ల్యాండ్ మీద ఉన్నట్టుగా పంచనామా వేసి ఇచ్చిండు ఎంఆర్ఓ. సో ఇవన్నీ డాక్యుమెంట్లు చూడొచ్చు. వాళ్ళకు 3 years రైతు బంధు డబ్బులు కూడా ఆపాను. ఇది మా భూమి అయితే మీరు ఎట్లా సో వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేపిస్తారని కలెక్టర్కి లెటర్ పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి లెటర్ ఇది. సో రైతు బంధు వాళ్ళకి ఎప్పటిదాకా ఆగిందని ఇది ఒక 2018 నుంచి 20 వరకు ఆపింది. సో 2 సంవత్సరాలు రైతు బంధు కూడా ఇయ్యలే. నిజంగా వాళ్ళదే భూమి అయితే నిజంగా భూమి వాళ్ళకే చెందింది అయితే మరి రైతు బంధు కలెక్టర్ ఎందుకు ఆపుతాడు? ఈ 2 సంవత్సరాలు ఎందుకు ఆపినట్టు? సో దయచేసి చూడాలి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలి దీన్ని. సో రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోవాలి. సో వాళ్ళ దృష్టికి తీసుకపోతేనే ఇట్లాంటి సమస్యలు పరిష్కారం అయితే ఇట్లాంటి పేదోళ్ళకి న్యాయం జరుగుతుంది. దయచేసి తెలంగాణ ప్రజలారా ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి. సో ఇట్లా న్యాయం ఉన్నా కానీ, ఎందుకంటే ఎక్కడ తిరగలేని పరిస్థితిలో జనాలు ఉంటారు. పైసలు పెట్టినోడిదే రాజ్యం అవుతుంది. సో వీళ్ళకి తెలీదు, వీళ్ళు తిరగలేరు. ఎక్కడికి పోవాలంటే కలెక్టర్ దగ్గర పోతేనేమో ఎంఆర్ఓ అంటారు, ఎంఆర్ఓ అంటేనేమో నాకేం సంబంధం కలెక్టర్ అంటాడు. సో ఇట్లా జరుగుతుంది ఫీల్డ్లో, గ్రౌండ్లో ఇదే జరుగుతుంది. కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సో మంత్రివర్యులు అందరూ దీని మీద ఫోకస్ పెట్టాలా. సో ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ఈ ల్యాండ్ ఇష్యూల మీద ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. గ్రౌండ్లో ఏం జరుగుతున్నా అనేది మీరు కొంచెం నేను జనవరి 9 తారీఖు రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళి ఇచ్చాను లెటర్. ఓకే, మరి రేవంత్ రెడ్డిది డిస్టికే రేవంత్ రెడ్డి మండలం పక్క ఊరు కూడా. ఓకే, సో ముఖ్యమంత్రి గారి పక్క ఊరే ఇది ఇష్యూ. చూడండి, కొంచెం దయచేసి మీరు గమనించాలా. సో ఇట్లా వాళ్ళ పేరు మీద ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా ఈ గతంలో డాక్యుమెంట్ ఇది 1985లో వాళ్ళ పేరు మీద ఉన్న డాక్యుమెంట్ ఇది. సో ఎంఆర్ఓలు చేస్తున్న పనికి సో ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయంటే పేదోన్ని బతకనియకుండా చేస్తారు ఈ ఎంఆర్ఓలు. ఎవడు పైసలు ఇస్తే అంటే అందరని చెప్పట్లేము, చాలామంది ఎంఆర్ఓలు ఈ రకంగానే కుమ్మక్క అవుతారు. సో అందరు ఎంఆర్ఓలు అని అనట్లేదు, ఎవరైతే బాధితులు ఉన్నారో. ఎందుకంటే చాలా ఎంఆర్ఓలు ఇట్లనే పైసలు ఎవడిస్తే వానికి రిజిస్ట్రేషన్ చేసుడు, అసలు ఆ భూమి ఏమంది, రికార్డులు ఏంది, ఎంఆర్ఓ ఆఫీస్లో రికార్డులు కూడా మాయం చేస్తున్న పరిస్థితి తెలంగాణలో జరుగుతుంది. 100% నిజమా కాదా మీకే తెలవాలి. ఎందుకంటే ప్రజలకు ఇది ఫేస్ చేస్తారు కాబట్టి ప్రజలకు తెలవాలి. మీరు కామెంట్ రూపంలో దీన్ని పెట్టండి. నిజంగా మండల ఆఫీసులలో రెవెన్యూకి సంబంధించిన పహానీలు ఉంటాయి, అవన్నీ మాయం చేస్తారు. పైసలు తీసుకొని అవన్నీ మాయం చేస్తారు. ఇది నిజమా కాదా మీరు కామెంట్ రూపంలో పెట్టాలి. సో గతంలో నుంచి కూడా మనకు ఈయన రికార్డు మొత్తం తీసుకొచ్చిండు. ఈ ఎప్పటి నుంచి అంటే 1955 నుంచి కూడా రికార్డు తీసుకొచ్చిండు. సో వీళ్ళ పేరు మీద, వీళ్ళ నాన్న పేరు మీదనే ఉంది. ఇది రిజిస్ట్రేషన్ ఎప్పుడైందన్న వాళ్ళ పేరు మీదకి? వాళ్ళు 2010లో చేసుకున్నట్టు సార్. రిజిస్ట్రేషన్ కదా సార్, అదే ధరణి నుంచి తీసేసి. సో మొత్తానికి ఇది పరిస్థితి. సో దయచేసి ముఖ్యమంత్రి గారు చూడాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కింద అధికారులు ఎవరైనా సరే దీన్ని పెద్ద ఎత్తున షేర్ చేసి, సో ఈ ఇష్యూ పెద్ద ఇష్యూ కాదు నన్ను అడిగితే. కలెక్టర్ ఎంఆర్ఓ కలిసి కూర్చుంటే 10 నిమిషాలు ఒక్క రోజులో అయిపోయే పని ఇది. ఇది పేదవాళ్ళు సార్, ప్రజలను పట్టించుకోండి. ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం. సో దయచేసి గతంలో జరిగింది. సో నేనేమంటున్నా, గతంలో ఇలాంటి చాలా జరిగినాయి, ఇలాంటి సిచ్యువేషన్లు జరిగినాయి కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రజాప్రభుత్వం అని ఈ ప్రజాప్రభుత్వాన్ని కోరుకుంది ప్రజలు కూడా. సో ప్రజలకు 100% న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. 100% న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వం చూడాలి. సో చాలా ఈయన ఒక్కడే కాదు, నేను ప్రజావాణిలో కూడా చాలామంది బైట్స్ తీసుకున్నా. ప్రజావాణిలో వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ 90% పీపుల్స్ కమింగ్ ఆర్ ఈ ఇష్యూ మీద చాలామంది వస్తున్నారు. పరిష్కారాలు అయితలేవు అంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కబ్జాలు పెట్టారు. గతంలో ఎమ్మెల్యేలు కబ్జాలు పెట్టిన భూములు ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి. ఇట్లాంటి విషయాల మీద ఎంబటే స్పందించాలా. సో ఆయన ఏదో రిక్వెస్ట్ చేస్తారంట. సో సీఎం రేవంత్ గారిని అలాగే రెవెన్యూ శాఖ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసినట్ట, అన్న మీరు అసలు ఏం కోరుకుంటారు, మీకు ఏం కావాలి, డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గరికి పోతుంది, మీరు రిక్వెస్ట్ చేయండి. నేను కావాల్సింది ఏముందంటే వాళ్ళ భూమి పట్టా ఉన్నది కదా, వాళ్ళ పట్టా క్యాన్సిల్ చేసి మాకు పట్టా ఇచ్చాలి. ఇన్ని రోజులు తీసుకున్న రైతు బంధు డబ్బులు కూడా ఇప్పించి, రుణమాఫీ కూడా అయింది వాళ్ళకు. ఆ డబ్బులు రిటర్న్గా వాపసుగా మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని, పొంగులేటి శ్రీనివాస రెవెన్యూ మినిస్టర్ గారిని కోరుచున్నాను, మా కుటుంబానికి న్యాయం చేపిస్తారని. సో దయచేసి ప్రజలారా, సో ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి. పేద ప్రజలకు అండగా ఉంటుంది. ఎంతవరకైనా వెళ్తాం. దీనికి సంబంధించి మనం అసలు ఆ విలేజ్లోకి కూడా వెళ్దాం. సో ముందు మీకు రేపో ఎల్లుండో నేను అప్డేట్ ఇస్తా, అసలు ఏం జరుగుతుందో. ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్తాం. సో ఈ ల్యాండ్కు వెళ్ళి అక్కడ అసలు నిజంగా సిచ్యువేషన్ ఏందో మనం కనుక్కుందాం. 100% ఇది ఏం సిచ్యువేషన్ అనేది కూడా మీకు 2-3 రోజుల్లో నేను అప్డేట్ ఇస్తా. సో న్యాయం జరగాలి. ఎందుకంటే కడుపులో బాధ ఉంటేనే ఇంతవరకు దాకా వస్తారు. సో బాధ లేనోడు వీడి దాకా రాడు. సో నేను నమ్మేది అదే. బాధ ఉంటే ఎక్కడికైనా వెళ్తాం మనం. సో డబ్బులే వాళ్ళ దగ్గర అంతే. సో భూమి వాళ్ళదే. సో దయచేసి ప్రజలారా గమనించండి. ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ప్రజలకు అండగా ఉంటుంది. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి. సో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం.